హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లోకి మహి వ్లాగ్స్. ఇవాళ మేము వికారాబాద్లో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇక్కడ మా ఇంటి నుండి క్యాబ్లో వెళ్ళాము. ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుండి మేము వికారాబాద్కి బస్ ఎక్కాము. ఎందుకంటే ఇక్కడికి డైరెక్ట్ బస్సు లేదు కాబట్టి మేము వికారాబాద్ వరకు బస్సు ఎక్కాము. మేము స్టేషన్కి వెళ్ళే వరకు మాకు 6:30 అయింది. మేము బస్ ఎక్కే వరకు 7:45కి బస్సు స్టార్ట్ అయింది. ఇదిగోండి బస్సు ఖాళీగా ఉంది. మేము సండే వెళ్ళాము. సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. వెళ్ళే దారిలో బస్సు ఫుల్ అయిపోయింది, చాలా క్రౌడ్ ఉంది. ఇది నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను ఇది యూట్యూబ్లో చూసాను. ఈ గుడి చూసి ఎందుకో వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. చూడండి వెళ్ళేటప్పుడు పక్కన అన్ని సైడ్లో అన్ని చెట్లు అడవిలాగా చాలా బాగుంది. ఇక్కడ మన ఈ వ్యూ ఉండదు కదా, చాలా బాగుంది. అయితే ఇక్కడికి ట్రైన్ కూడా ఉందంట. ట్రైన్ టైమింగ్స్ మాకు తెలీదు కాబట్టి మేము ట్రైన్లో వెళ్ళలేదు. ఇక్కడ నుండి వికారాబాద్ వరకు ట్రైన్ ఉందంట. అక్కడ నుండి మళ్ళీ అనంతగిరికి మళ్ళీ బస్సు ఎక్కాలి. అయితే మేము బస్సులో వెళ్ళాం కాబట్టి వికారాబాద్ వరకు బస్సులో ఎక్కి అక్కడ నుండి మేము గుడికి బస్సులో మళ్ళీ అనంతగిరికి ఎక్కాము. మేము గుడి ముందే దిగిన తర్వాత ఎంట్రన్స్లోనే పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది చూడండి. తర్వాత మేము ఇలా లోపలికి వెళ్ళాము. ఇదంతా లోపల. ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి క్రౌడ్ ఎక్కువగా లేదు. కొద్దిసేపు అయిన తర్వాత చాలా క్రౌడ్ వచ్చేసింది. ఇది గుడి అన్నమాట. ఈ గుడి ముందు నుండి వెళ్తే కోనేరు వస్తుంది. గుండం అంటాం కదా, దాన్నే కోనేరు కూడా అంటారు. అయితే ఆ గుండంలో మనం స్నానం చేసినా లేకపోతే మనం కాలు చేతులు కడుక్కున్నా చాలా మంచిదంట. మనం ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, ఏదైనా వేరే పరిస్థితి ఏదైనా బాగాలేకపోయినా చాలా మంచిది అవుతుందంట. ఇది కార్తీక మాసంలో ఈ గుడిలో చాలా మంచిగా దర్శనం చేసుకోవచ్చంట. చాలా మంచిదంట కూడా. అయితే ఇలా వెళ్ళాలి. గుండం చాలా కిందకు ఉంది. చెట్లలో గుళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం కింద గుండం దగ్గర అయితే మొత్తం అడవిలానే ఉంది. ఇదిగోండి ఇది గుండం లాక్ ఉంది. పైప్తో బయటకి వాటర్ వదిలారు. దాంట్లో మేము కాలు చేతులు కడుక్కున్నాము. తర్వాత మేము పక్కనే శివాలయం కూడా ఉంది. ఇక్కడ మనము రాళ్ళు పెడతారు కదా, ఒకటి పైన ఒకటి, అలా రాళ్ళు పెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట కదా, అలాగే మా పిల్లలు పెట్టారు. చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇదిగోండి శివాలయం లాక్ ఉంది, అందుకే నేను బయట నుంచే తీసాను. తర్వాత ఇది చూడండి, ఇదంతా అప్పుడు పాతకాలంలో నవాబ్ల కాలం గుడి కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా అడవి అన్నమాట. చాలా గ్రీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ దీన్నంట తెలంగాణ ఊటీ అని కూడా అంటారంట. అయితే ఇక్కడ నుంచి మేము గుడిలోకి వెళ్ళిపోయాం. ఇదిగోండి గుడిలో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో చెట్టు ఉంది. అది కార్తీక మాసం కాబట్టి అక్కడ అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు చూడండి. దీని తర్వాత మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇంకోటి మంకీస్, కోతులు చాలా ఉన్నాయి అక్కడ. ఏమన్నా మన చేతిలో ఏమో ఉంటే అవి లాక్కొని వెళ్ళిపోతున్నాయి. నాకైతే చాలా భయం వేసింది. తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదిగో చూడండి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇదంతా లైన్ అన్నమాట. ఇది కొంచెం లేట్ అయినా కొద్దీ ఇదంతా క్రౌడ్ నిండిపోతుంది. ఇంకో చూడండి ఇక్కడ ఒక వినాయకుడు కూడా ఉన్నాడు. దీని పక్క నుంచి వెళ్తే అక్కడ టెంకాయ కొడుతున్నారు. 5 రూపీస్ ఇచ్చి టెంకాయ కొడుతున్నారు. ఇదిగోండి ఇదంతా అడవి ప్రాంతమే. ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ కూడా కొద్దిగా దూరంలో ఉందంట, కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళడానికి ఈజీ అవుతుంది, వెళ్ళొచ్చు. కాకపోతే మనం టైం సెట్ అవ్వలేదు. ఇదిగోండి మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గజస్తంభం ఉంది. ఇది అప్పటి కాలం గుడి కాబట్టి గజస్తంభం చూడండి ఎంత వెరైటీగా ఉంది కదా, చాలా బాగుంది. అక్కడ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ కింద ఒక విగ్రహం ఉంది. అది ఏ విగ్రహమో నాకైతే ఐడియా లేదు. హనుమంతుని విగ్రహమో లేదో ఏ విగ్రహమో మీకు ఐడియా ఉంటే చూడండి, కామెంట్ చేయండి. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇంతవరకే తీసాను, ఇంకా లోపల వీడియో అలౌ లేదు, అందుకని నేను తీయలేదు. బయటకు వచ్చాక చూడండి 3 గోపురాలు ఉన్నాయి. ఒకటి గోల్డ్ కలర్ది, 2 వైట్ కలర్ గోపురాలు. తర్వాత ఇదంతా క్రౌడ్ నిండిపోయింది చూడండి, లేట్ అయిన కొద్దీ నిండిపోతుంది ఈ గుడిలో. ఇంకోటి ప్రత్యేక విశేషం ఏంటంటే
ఇక్కడ పద్మనాభ స్వామి శ్రీన రూపంలో కాకుండా సాలగ్రామ రూపంలో ఉంటారు. అది ఇక్కడ విశేషం. ఇంకొకటి వైకుంఠ ఏకాదశి రోజే మనం ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటాం కదా, ఇక్కడైతే నిత్యం ఉత్తర ద్వారంలోనే దేవుడు ఉంటాడు. ఇంకోటి మేము ఇక్కడనే లంచ్ చేసేసాము. ఇదిగోండి లంచ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. గాజులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళేసరికి అక్కడ అన్నీ ఆడుకోవడానికి ఉంటాయి కదా, జూలలు అవి ఇవి చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునేటివి. అవి కూడా చూసాము. చాలా ఎంజాయ్ అనిపించింది. తర్వాత మేము ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ నుండి రిటర్న్ అవ్వడానికి మనకు డైరెక్ట్ బస్ దొరికింది మెహదీపట్నంకి. గుడి ముందే డైరెక్ట్ బస్ ఉంది, ఆగింది. అందుకే అక్కడ ఎక్కేసి మేము ఇంటికి వచ్చేసాము. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అడవిలో చాలా బాగుంది గుడి. అక్కడ ఏం కోరుకున్నా జరుగుతుందంట. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఒక 3:30 వరకు ఇంటికి వచ్చేసాము. చూడండి చాలా చాలా బాగుంది.